నీతిమంతునికి దాంతో సంబంధం లేదు. నీతిమంతునికి ప్రత్యేకంగా నువ్వు నరహత్య చేయొద్దని చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు దొంగతనం చేయొద్దు అని చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు అబద్ధం ఆడొద్దు అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది పాత జీవితం. మరి క్రొత్త జీవితం ఏంటి? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పూర్వము నేను దోషకుడును. ఓ తిమోతి, నేను ఎవరినో తెలుసా? పూర్వము ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును, హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. హీఈస్ ద ట్రూ క్రిస్టియన్. ఈయన ఎవరంటే నిజమైనటువంటి క్రైస్తవుడు. పాత జీవితంలో ఇలాగున్నా కదా, అవును నిజమే, నేను దోషకుణ్ణు, నేను హింసకుణ్ణు, నేను హానికరుణ్ణు, అంతేకాదు నేను చాలా భయంకరమైనటువంటి వ్యక్తిని. అయితే అవన్నీ కూడా నేను తెలియక అవిశ్వాసం